వినాయక చవితి అంటే గణేష్ని పూజించుకునే దినం అనమాట. భాద్రపద శుద్ధ సవతి అనమాట వినాయక చవితి. స్వామివారికి ఎన్ని వేసినప్పటికి కూడా 21 రకాల పత్రి. దాని తర్వాత దూర్మయుగ్మం అంటే ఈ గరిక అనమాట. ఈ గరిక అంటే స్వామివారికి చాలా ఇష్టం. ఎందువలనంటే ఒకానొక సమయంలో అనలాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని బాధ పెట్టేటప్పుడు పార్వతీ పరమేశ్వరులకి వెళ్ళి దేవతలు శరణు కోరుతారనమాట. శరణు కోరేటప్పుడు ఈశ్వరుడు ఏమంటాడంటే వినాయకుడి దగ్గరికి వెళ్ళి శరణు కోరండి అని చెప్తాడు. అప్పుడు దేవతలందరూ వినాయకుడిని శరణు కోరేటప్పటికి వినాయకుడు అనలాసురుడు అనే రాక్షసుడిని కోపంతో అమాంతంగా మింగేస్తాడనమాట. మింగేసేటప్పుడు ఆ కడుపులో ఇతను రాక్షసుడు కదా, ఇతనికి మంటగా ఉంటుందన్నమాట. అప్పుడు దేవతలందరూ ఆలోచించి చల్లదనం కోసం చంద్రుడు నెలవంకనికి కానుక ఇస్తాడు. ఆ తర్వాత దేవతలు మునీశ్వరులందరూ కూడి 21,000 అంటే ఈ దూర్మయుగ్మం అంటే గరికతో ఆయన్ని పూజిస్తారనమాట. అప్పుడు స్వామివారు శాంతించి చల్లదనం, గరికి వేడికి చాలా చల్లదనాన్ని ఇస్తుందట. అప్పటి నుంచి గరికి అంటే వినాయకుడికి చాలా ఇష్టం అనమాట. ఎన్ని మనం పూజించేటప్పటికి కూడా గరిక చేత వినాయకుడికి ఇష్టంగా పూజిస్తాం అనమాట. ఓం శ్రీ గురుభ్యో నమః.